హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిఎస్జీ స్పోర్ట్. ఈరోజు వీడియోలో ముంబై ఇండియన్స్ స్క్వాడ్ రివ్యూ అండ్ స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 తెలుసుకుందాం. వీడియోలోకి పోయే ముందు ఇలాంటి స్పోర్ట్స్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు ఫాస్ట్గా రీచ్ అవుతుంది. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబై ఇండియన్స్ ఈ ఆప్షన్లో ఒక పెద్ద ప్లాన్ చేసింది. క్వింటన్ డికాక్ బేస్ ప్రైస్ వచ్చేసి 2 crores ఉంటే ఐపీఎల్ని కన్విన్స్ చేసి అండ్ అన్ని ఫ్రాంచైజెస్ పర్మిషన్ తీసుకొని 2 crores ఉన్న బేస్ ప్రైస్ని 1 crore తగ్గించి క్వింటన్ డికాక్ని అయితే తీసుకుంది ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్. సో క్వింటన్ డికాక్ ఇంక్లూజన్తో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ అయితే చాలా స్ట్రాంగ్గా మారిపోయింది. ఒకసారి మనం ముంబై స్క్వాడ్ చూస్తే ఆల్మోస్ట్ 2019-2020 ఛాంపియన్ టీమ్ లాగానే ఉంది. సేమ్ టు సేమ్, జస్ట్ 2-3 చేంజెస్ ఉన్నాయి అంతే. సో ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ అయితే చాలా పెద్ద ప్లాన్ వేసింది ఈ ఆప్షన్ లో అండ్ చాలా ఇంటెలిజెన్స్ మూవ్ చేసింది బిఫోర్ ఆప్షన్. ఐపీఎల్ ట్రేడింగ్ లో శార్దుల్ ఠాకూర్, షెర్ఫన్ రుదర్ఫర్డ్, మయాంక్ మార్కండే లాంటి బెస్ట్ బౌలర్స్ ని తీసుకొని పెద్ద స్ట్రాటజీ అయితే ప్లాన్ చేసింది ముంబై ఇండియన్స్. ఇన్ని టీమ్స్ ఆప్షన్ కి మాస్టర్ ప్లాన్ తో వస్తే ముంబై ఇండియన్స్ మాత్రం ఆప్షన్ కి ముందే కుక్ చేసిందని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక్కసారి ఈ ఎంఐ పల్టన్స్ ఐపీఎల్ 2026 ఫుల్ స్క్వాడ్ చూద్దాం. ఫస్ట్ బ్యాటర్స్ వచ్చేసి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్దీర్, షెర్ఫన్ రుదర్ఫోర్డ్, దనేష్ మలేవర్, క్వింటన్ డికాక్, రియాన్ రికల్టన్ అండ్ రాబిన్ మీన్స్. నెక్స్ట్ బౌలర్స్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్, అశ్విని కుమార్, మొహమ్మద్ ఇజార్, మయాంక్ మార్కండే, అల్లా గజన్ఫార్ అండ్ రఘు శర్మ. నెక్స్ట్ ఆల్రౌండర్స్ వచ్చేసి హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, శార్దుల్ ఠాకూర్, కార్బియన్ బాష్, మిచెల్ శాండర్, అథర్వా అన్కోలేకర్, మయాంక్ రావత్ అండ్ రాజా అంగద్ బావా. సో ఇదే ఫ్రెండ్స్ ముంబై ఇండియన్స్ 2026 ఫుల్ స్క్వాడ్. ఈ స్క్వాడ్ అయితే చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది అండ్ బోత్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ లో ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ గా కనిపిస్తుంది. సో చాలా మంచి బ్యాలెన్స్డ్ టీమ్ అయితే బిల్డ్ చేసింది ఎంఐ మేనేజ్మెంట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక్కసారి ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 చూద్దాం. మాక్సిమం ముంబై ఇండియన్స్ ఫస్ట్ మ్యాచ్ వర్సెస్ ఆర్సీబీతో 26th మార్చ్ రోజు ఇదే ప్లేయింగ్ 11తోనే ఆడే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఓపెనర్స్ గా ముంబై రాజా రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డికాక్ ఆడతారు. ఎస్, క్వింటన్ డికాక్ ఇస్ బ్యాక్ టు ఎంఐ. ఫ్రెండ్స్, క్వింటన్ డికాక్ బై అయితే ఇట్స్ ఎ సీల్ ఫర్ ఎంఐ బికాస్ డికాక్ ఇప్పుడు సబ్ ప్రైమ్ ఫామ్ లో ఉండు. రీసెంట్ గా ఇండియా టూర్ లో సూపర్ నాక్స్ ఆడిండు అండ్ అదర్ సైడ్ అవర్ హిట్ మ్యాన్ ఈస్ లుకింగ్ డేంజరస్. ప్రజెంట్ రోహిత్ శర్మ నంబర్ 1 ODI బ్యాట్స్మెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 38. సో రోహిత్ శర్మ కూడా సూపర్ ఫామ్ లో ఉండు. సో రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డికాక్ ఆర్ ద ఓపెనర్స్. అండ్ నెక్స్ట్ నంబర్ 3లో టీమిండియా ఫ్యూచర్ తిలక్ వర్మ. తిలక్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. తిలక్ ఇస్ ఏ అబ్సల్యూట్ మ్యాచ్ విన్నర్. తిలక్ ఇండియాకి కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తుండు అండ్ డే బై డే తిలక్ వర్మ ఈస్ బికమింగ్ ఏ మ్యాచ్ విన్నర్. అండ్ నెక్స్ట్ నంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, ఇండియన్ టీమ్ కెప్టెన్ ఇన్ T20. ప్రజెంట్ సూర్యకుమార్ ఫామ్ లో లేడు. లాస్ట్ 20 మ్యాచెస్లో 0-50 స్కోర్ చేసిండు. సో సూర్య అయితే బ్యాడ్ ఫామ్ లో ఉండు, బట్ లాస్ట్ సీజన్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. సో నెవర్ డౌట్ ఈస్ ఫామ్. అండ్ నెక్స్ట్ నంబర్ 5లో హార్దిక్ పాండ్యా, ద కెప్టెన్ ఆఫ్ ముంబై ఇండియన్స్. ఈ ప్లేయర్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇన్ ముంబై లైనప్. హార్దిక్ ఇప్పుడు బ్యాటింగ్ లో అండ్ బౌలింగ్ లో సూపర్ ఫామ్ లో ఉండు. రీసెంట్ గా ఆడిన సౌత్ ఆఫ్రికా సిరీస్ లో మాస్ బ్యాటింగ్ చేసిండు. హిస్ ఆరా, హిస్ స్వాగ్ ఇస్ టాప్ నాచ్. సో నంబర్ 5లో హార్దిక్ పాండ్యా. నెక్స్ట్ నంబర్ 6లో షెర్ఫన్ రుదర్ఫర్డ్ కరేబియన్ ఆల్రౌండర్ అండ్ ఇప్పుడు IL T20 లీగ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుండు. సో రుదర్ఫర్డ్ ఈ ముంబై లైనప్ కి సూట్ అయ్యే ప్లేయర్. సో నంబర్ 6లో షెర్ఫన్ రుదర్ఫర్డ్. అండ్ నెక్స్ట్ నంబర్ 7లో నమన్దీర్ ఆడతాడు. నమన్దీర్ లాస్ట్ సీజన్లో సూపర్ నాక్స్ ఆడిండు. ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో క్రూషియల్ ప్లేయర్ ముంబై ఇండియన్స్ కి అండ్ ఈజ్ ఏ సూపర్ టాలెంటెడ్ ప్లేయర్. సో నంబర్ 7లో ఫినిషర్ గా నమన్దీర్ ఆడతాడు. నెక్స్ట్ నంబర్ 8లో మిచెల్ శాండర్ ఆడతాడు. మిచెల్ శాండర్ ఈజ్ ఏ గేమ్ చేంజింగ్ ప్లేయర్ అండ్ మిచెల్ శాండర్ ఈజ్ ఎ వరల్డ్ క్లాస్ ప్లేయర్. శాండర్ ఒక గన్ ఫీల్డర్, ఒక హ్యాండీ బ్యాట్స్మెన్ అండ్ ఎ స్లో ఆర్మ్ స్పిన్నర్. సో మచ్ వాల్యూ ఈజ్ యాడెడ్. సో మిచెల్ శాండర్ విల్ ప్లే ఎట్ నంబర్ 8. అండ్ నెక్స్ట్ నంబర్ 9లో ద లార్డ్ శార్దుల్ ఠాకూర్. శార్దుల్ ఇంక్లూజన్తో ముంబై బౌలింగ్ చాలా స్ట్రాంగ్ అయింది. బట్ మేబీ నంబర్ 9లో శార్దుల్ ఆర్ దీపక్ చహర్ ఎవరైనా ఆడొచ్చు. బట్ శార్దుల్ ఠాకూర్ కి బ్యాటింగ్ కెపాసిటీ ఎక్కువ కంపేర్ టు దీపక్ చహర్. సో నేనైతే శార్దుల్ ఠాకూర్ ఆడతాడు అనుకుంటున్నా నంబర్ 9లో. అండ్ నెక్స్ట్ నంబర్ 10లో ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్ జస్ప్రీత్ బుమ్రా ఆడతాడు. బుమ్రా నేమ్ ఇట్ సెల్ఫ్ ఏ ఆరా. సో ఈ ప్లేయర్ గురించి చెప్పే అవసరం లేదు. బుమ్రాకి ఫామ్ అనేది జస్ట్ ఏ వర్డ్. హీఈస్ ఆల్వేస్ ఇన్ ఫామ్. హీఈస్ ఎ మ్యాచ్ విన్నర్. వన్స్ బుమ్రా డిసైడ్ అయితే మ్యాచ్ వన్ సైడే. సో
సో నంబర్ 10లో బూమ్ బూమ్ బుమ్రా. అండ్ నెక్స్ట్ నంబర్ 11లో ట్రెంట్ బోల్ట్ పవర్ ప్లే స్పెషలిస్ట్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ T20 ప్లేయర్ ఇన్ ద వరల్డ్. సో ట్రెంట్ బోల్ట్ అయితే వికెట్ టేకింగ్ ప్లేయర్. సో నంబర్ 11లో వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బోల్ట్. అండ్ నెక్స్ట్ ఎట్ ద లాస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి మయాంక్ మార్కండే ఆడతాడు. మయాంక్ మార్కండే పాస్ట్లో ముంబైకి ఆడిన ప్లేయర్. మార్కండే ఐపీఎల్లో మోస్ట్ అండర్ రేటెడ్ లెగ్ స్పిన్నర్. మయాంక్ మార్కండే గూగ్లీ స్పెషలిస్ట్ అండ్ ముంబైకి పాస్ట్లో సూపర్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చిండు. సో మయాంక్ మార్కండే యాజ్ అ ఇంపాక్ట్ ప్లేయర్ ఆడతాడు. సో ఇదే ఫ్రెండ్స్ ఈసారి ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ ప్లేయింగ్ 11. మ్యాక్సిమం ఈ ప్లేయింగ్ 11తోనే ముంబై ఈసారి ఆడే ఛాన్స్ ఉంది. నేనైతే ఈ టీంకి 9.5 అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఇస్తా. ఈ టీంకి జస్ట్ 1-2 ప్లేయర్స్ ఫామ్ ఏ డౌట్, మిగతా టీం అంతా సాలిడ్గా ఉంది. అండ్ ఒకవేళ ఎంఐ చేంజెస్ ఏమైనా చేస్తే ఒక చేంజ్ చేసే ఛాన్స్ ఉంది. మిచెల్ శాంట్నర్ ప్లేస్లో అల్లా గజన్ఫర్ ఆడే ఛాన్స్ ఉంది. అండ్ రెస్ట్ ఆఫ్ ది టీమ్ అయితే సేమ్ టు సేమ్. సో నేనైతే ఎంఐ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది అనుకుంటున్నా. మీరు ఈ టీంకి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి అవుట్ ఆఫ్ 10. అండ్ మీకు ఈ టీం నచ్చితే బ్లూ హార్ట్ కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం SRH స్క్వాడ్ రివ్యూ చేద్దాం.